రెండు 2014లో 3 పార్టీలు కలిసి వెళ్ళాం. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతిచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కావాలనుకుంటే ఆయన ఎమ్మెల్సీ రూట్ లో మంత్రి పదవి తీసుకునే వాళ్ళు, లేకపోతే డిప్యూటీ సీఎం తీసుకునేవాళ్ళు. భారతీయ జనతా పార్టీ కూడా మంత్రి పదవి తీసుకున్నారు. ఆ తర్వాత మేము 3 పార్టీలు కలిసి అయోధ్యగా వెళ్తున్నప్పుడు వైసీపీ ఏంటి ఈ 3 పార్టీలు కలిసిపోయారు కాబట్టి మేము ఓడిపోయామనే దృఢమైన విశ్వాసం అప్పటి నుంచి ఉంది. వారు ఏదో రకంగా ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలని చెప్పి ప్రయత్నం అప్పుడు కూడా చేశారు. కొత్త కుర్చీలు అయ్యారు. వాళ్ళు అనేకమైన విషయాల్లో రెచ్చగొట్టారు. ప్రత్యేక హోదా బయటకు వచ్చే ఇదిగో మేము అవిశ్వాస తీర్మానం పెట్టాం, నీకు దమ్ము లేదా, రెచ్చగొట్టారు. అవును, చెప్పారు కదా, సింహం సింగిల్ గా సింగిల్ గా రండి, చాలా డైలాగులు వదిలేరులేండి అప్పట్లో. అవును, 3 పార్టీలు ఎవరి దారాలు వెళ్ళినాం. ఏమైంది 2019 ఎన్నికల్లో? ఉన్నది కాస్త వందిపోయి ఉంచుకుంది పోయి అన్న తయారైంది. అదే వైసీపీ ట్రాప్. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాక్షాత్ పార్లమెంట్ లో చెప్పారు. ఆయన मैंने नायडू जी को फोन करके बोला है कि आप వైసీపీ पे ट्रैप में जा रहे हो, ऐसा मत करना मैंने बोला है. నేను వైసీపీ ట్రాప్ లో వెళ్తున్నావు నాయుడు గారు, అలా చెయ్యొద్దు అని కూడా అన్నాను. వారు వినలేదని చెప్పి పార్లమెంట్ లో కూడా చెప్పారు. ఆ నేపథ్యం. ఆ తర్వాత 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏం జరిగింది? రాష్ట్రం సర్వనాశనం అయింది. 20 ఏళ్ళు వెనక్కిపోయాం. అస్తవ్యస్త పరిపాలన. ఆ తర్వాత మళ్ళీ అతి కష్టం మీద 3 పార్టీలు, ఎందుకంటే అప్పుడు చేసుకున్నటువంటి దోషణల పర్వాలు నాయకులు కార్యకర్తలు మనసు చెడగొట్టేశారు, బాధపడిపోయారు, ఆవేదన చెందారు, కలవటానికి సిద్ధంగా లేరు. వాళ్ళందరూ కలపటానికి విశ్వ ప్రయత్నం చేయవలసి వచ్చింది. మళ్ళీ కలిపారు అందరిని, కలిపి తీసుకొచ్చి మళ్ళీ కష్టం మీద కలిపి పుచ్చుకొచ్చి 2024 ముందుకెళ్ళాం. ఇది కలవకూడదని చెప్పి వైసీపీ మళ్ళీ ఇంకా దుష్ట చతుష్టయం, దత్తపుత్రుడు అని అన్ని తిట్టుకుంటూ వచ్చారు. దత్తపుత్రుడు అని తిట్టుకుంటూ వచ్చారు. అయినా సరే వైసీపీ ట్రాప్ లో పడకుండా రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్ళీ కలిసాం. ప్రజలు మనకి దాన్ని పట్టం కట్టారు. అద్భుతమైన మామూలు విషయం కాదు. 164 సీట్లు అంటే చిన్న విషయం కాదు. ఈ రోజు అధికారంలో వచ్చిన 7 మాసాల్లో వైసీపీ చూడండి, అడుగడుగున పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని అసెంబ్లీలో అంటే వాళ్ళు ఏడుపులు, మా డిబేట్ లోనే ఏడుపులు. ఇది ఎప్పుడు ఇలా అయితే వైసీపీ ఎప్పుడు అవుతారు, జనసేన సీఎం ఎప్పుడు అవుతారు, మీకు సీఎం అక్కర్లేదా అని మా డిబేట్ లోనే వైసీపీ ప్రతినిధులు రెచ్చగొట్టే ప్రయత్నం. అంటే అప్పటి నుంచి గత 6 మాసాలు మళ్ళీ మొదటి రెచ్చగొట్టేసి ఏదో రకంగా విచ్ఛిన్నం చేయాలని. ఈ రోజు ఈ యొక్క చర్చ ఇప్పుడు నేనంటే ఒకసారి ముగిస్తాను 1 మినిట్. ఎవరు గొప్ప ఎవరు చర్చ కాదు, ఆకాంక్షలు ఉండటం కాదు. అది ఆశలు ఆకాంక్షలు ఎక్కడ చర్చించాలన్నదే కరెక్ట్. ఎక్కడ చర్చించాలి ఇది అంతే కదా. వైసీపీ అవుతున్నాం కదా. వైసీపీ పార్టీకి వాళ్ళ ఛానల్ చూడండి, వాళ్ళ మీడియా చూడండి, వాళ్ళ పేపర్లు చూడండి, వాళ్ళ యూట్యూబ్ చూడండి, చూడండి ఏ రకంగా రెచ్చగొడుతున్నారు. సోషల్ మీడియా మొత్తం అదే ఉంది, మొత్తం అంతా ఇదే ఉంది. గుట్టుగా ఉన్న సంసారాన్ని రోడ్డుకి చేయాలి, ఇది అవకాశం ఫీల్ అవుతున్నారు. సో అటువంటి అవకాశం మనం ఇవ్వక్కర్లేదు. ఇది పార్టీ అధినేతలు బాటంగా ఎందుకు మాట్లాడటం అనేది మా ఒపీనియన్. బాటంగా కాదు, అంతర్గతంగా మాట్లాడుకోండి. ఏం చేయాలి, పార్టీ ఏం చేయాలి, పార్టీ అధినాయకత్వం ఎవరికి బాధ్యత ఇవ్వాలి, లోకేష్ గారికి ఇవ్వాలా, మా పార్టీలో సత్యకుమార్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి, ఏం చేయాలని అంతర్గతంగా మాట్లాడుకునేది కానీ బాహ్యంగా మాట్లాడుకునేది కాదని చెప్పి నా అభిప్రాయం.